హాయ్ అండి. ఈరోజైతే మష్రూమ్ కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది. చికెన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. 2 ప్యాకెట్స్ అయితే మష్రూమ్ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అయితే వేపేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలా కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు వేసానండి. తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. తర్వాత పుచ్చకాయ గింజలు వేసుకున్నాను. ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఒక 6 టమాటాలు అయితే చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నానండి. పేస్ట్ కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు అయితే కారం వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అయితే ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ మసాలా వేసుకొని బాగా వేపుకోవాలండి ఆయిల్ తేలే వరకు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ ముక్కలు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిపోయిన తర్వాత కొంతసేపు అయితే మూత పెట్టుకున్నానండి. నేను వాటర్ అయితే ఏమీ వేయలేదు. చూసారా ఎలా ఉడికిందో. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలండి. టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే నన్ను సపోర్ట్ చేస్తారని